ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణలోనే చాలా స్పెషల్ అండి, సర్వపిండి. ఇది సొరకాయ సర్వపిండి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. ఒకసారి తినడం స్టార్ట్ చేసామంటే ఎంత తింటామో తెలియదండి, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా సొరకాయ వేసి సర్వపిండి చేసేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా టీ, ఇలా వేడివేడిగా సొరకాయ సర్వపిండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ సర్వపిండి అనేది మనకి పెంకుకు అంటుకోకుండా ఇలా ఈజీగా రావాలంటే నేను ఒక టిప్ చెప్తాను, అది ఫాలో అయ్యి చేయండి. మీకు గిన్నె నుండి ఈజీగా వచ్చేస్తుందండి. అసలు గిన్నెకి అంటుకుపోకుండా ఉంటుంది, చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది, మనం తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా రావాలంటే నేను చెప్పే టిప్ ఫాలో అవుతూ ఈ సర్వపిండిని చేసేయండి, మీకు పర్ఫెక్ట్ సర్వపిండి అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో సర్వపిండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 1 కప్పు వరకు ఇలా తురుముకున్న సొరకాయని తీసేసుకోండి. సొరకాయ నల్లగా ఉందని అనుకోకండి, నేను తురుము పెట్టి చాలాసేపు అయ్యేసరికి అది కలర్ చేంజ్ అయిపోయింది. 1 కప్పు సొరకాయ తురుముకి 2 కప్పుల వరకు బియ్యపిండిని వేసేసుకోండి. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు శనగపప్పును వేసేసుకోవాలి. నేను శనగపప్పుని ముందే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టిన శనగపప్పుని 1/2 కప్పు వరకు వేసేసుకోండి. మీకు నచ్చితే పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు, అలాగే గుప్పెడంతా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకొని మళ్ళీ చెక్ చేసి ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను. కారం 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది. చూడండి, మనకి సొరకాయ తురుము వేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మ్యాక్సిమం అయితే సరిపోతుందండి. లేదంటే ఇంకొంచెం వాటర్ని వేసుకొని పిండిని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం సొరకాయ తురుమునంతా పిండికి పట్టేలాగా కలిపేసుకోండి. నాకైతే కొంచెం వాటర్ పట్టిందండి, 1/4 కప్పు వరకు అయితే వాటర్ని వేసుకున్నాను. ఇలా వాటర్ని వేసేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే కలిపేసుకోండి. మనకు అప్పుడే చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి, గిన్నెకి అంటుకోకుండా వస్తాయి. పిండి మరీ లూజ్ అయిపోతే మనకి గిన్నెకి అంటుకుంటాయి. ఇలా పిండిని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ఏ పెనంలో అయితే ఏ ముక్కుడులో అయితే చేస్తున్నారో దానికి తగ్గట్టుగా పిండిని తీసేసుకోండి. ఇప్పుడు నేను చిన్న మూకుట్లో చేసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఇలా ముక్కుడంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా మనం ముక్కుడికైతే ఒత్తేసుకోవాలండి. మధ్యలోకి అయితే ఇలా హోల్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ హోల్స్ పెట్టుకున్న దాంట్లో కూడా ఒక 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మనం గిన్నె చుట్టూ ఇలా ఒకసారి అనేసుకోండి. హోల్స్ అన్నిటిలోకి ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి కలర్లోకి వస్తుంది సర్వపిండి. ఇప్పుడు ఇంకొక ముకుడికి కూడా నేను ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పిండిని తీసేసుకొని మరీ పెద్దగా కాకుండా ఇలా ముకుడు మధ్యలోకి వరకు అయితే ఇలా ఒత్తేసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఒత్తుకోవడం వల్ల మనకి తీయడం అయితే తొందరగా వచ్చేస్తుంది, తొందరగా విడిపోయి వస్తుంది మనకి. ఇది కుక్ అయిన తర్వాత, సర్వపిండి కుక్ అయిన తర్వాత ఇలా మధ్యలోకి అయితే హోల్స్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ని కూడా వేసేసుకోవాలి, కంపల్సరీ హోల్స్లోకి అయితే ఆయిల్ని వేసేసుకోవాలండి. 1 లేదా 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. దీన్ని కూడా నేను స్టవ్ పై పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకుంటున్నాను. మనకి ఇలా సొరకాయ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ లాగా తేలుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకి సర్వపిండి అనేది కొంచెం కలర్లోకి వచ్చేస్తుందండి. ఇలా ముక్కుడిని అటు ఇటు తిప్పుకుంటూ మనం సర్వపిండిని కాల్చుకోవాలి. అప్పుడే మనకి సర్వపిండి అంతటా మంచిగా కాలుతుంది. ఇలా తిప్పుతూ అయితే కాల్చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం సర్వపిండిని చిన్న సైజులో పెట్టేసుకోండి. అప్పుడు మంట అనేది ఈక్వల్గా తగిలి మనకి సర్వపిండి క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఇలా తిప్పుతూ అయితే కాల్చుకున్నానండి. పెద్ద ముక్కుడికి అయితే కొంచెం చిన్నగా పెట్టేసుకున్నాను కాబట్టి అది తొందరగానే కుక్ అయిపోయింది. చూడండి, సర్వపిండి అంత ఈజీగా గిన్నె నుండి సెపరేట్ అయ్యిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ సొరకాయ సర్వపిండి చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తొందరగా చేసేయాలంటే ఈ స్నాక్ అయితే చేసేయండి, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది.
నేను ఈ సర్వపిండిలో పల్లీలు వేయలేదండి, మీరు పల్లీలు కూడా వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉల్లాకు ఉంటే అది కూడా వేసేసుకోండి, అది ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఉల్లాకు వేయడం వల్ల. నా దగ్గర లేదని నేను వేయలేదు. ఇలా చేసుకున్న సర్వపిండిని నెక్స్ట్ డే తింటే ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది నెక్స్ట్ డే సర్వపిండి తింటారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.